జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయ நமः. கோதா திருவடிகளே சரணம். திருப்பாவை 4వ பாசுரம். ஆடிமலை கண்ணா ஒன்று நீ கைகரவேல் ஆடியுள் புக்க முகந்த கொதார்த்தீரி ஓடி முதல்வன் உருவம் போல் மே கருத்த பாடியன் தோளுடை பத்மநாபன் கையில் ஆடிபோன் மின்னி வலம்புரி போல் நின்றதன்று தாளதி சாரங்க முதை தசரங்க முலை போல் வாழ உலகினில் பேதிடாய் நான்களும் மார்கழி நீராத మగిలిందేలోర్ ఇంబావాయ్. భావం: అనన్యమైన భక్తితో పరమాత్మ తత్వాన్ని ఆశ్రయిస్తే ఇతర దేవతలందరూ కూడా ఆజ్ఞావశవర్తులై ఉంటారు అంటుంది తల్లి ఈ పాశురంలో. ఓ పర్జన్యదేవ అంటూ మేఘుణ్ణి ఆహ్వానించింది. ఓ గంభీర స్వభావ, లోకానికి జలమును అందించే దేవుడివి కదా నువ్వు. జలాన్నివ్వడంలో ఏమాత్రం సంకోచించకు సుమా. నువ్వు గంభీరమైన సముద్రంలో మధ్యకి వెళ్ళు, అక్కడ జలాన్ని పూర్తిగా త్రాగు. ఒక్కసారి గర్జించు, ఆకాశంలోకి రా, ఆ శ్రీమన్నారాయణునిలా నీలంగా మారు. ఆ పద్మనాభుడి చేతిలో చక్రంలా మెరవాలి సుమా. నువ్వు శంఖంలా ఉరమాలి. ఆయన శారంగం ధనస్సు నుంచి ఎలా అయితే బాణాలు వర్షిస్తాయో అలాగే నువ్వు కూడా వర్షించాలి. ఆ వానని చూసి లోకమంతా సంతోషించాలి. మేము మార్గశీర్ష మాసం స్నానం చెయ్యాలి. అలా నువ్వు ఈ వ్రతంలో మాకు సహకరించాలి అంటుంది తల్లి.